నమస్తే. ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆఫీస్ టార్గెట్స్, డెడ్లైన్స్, మీటింగ్స్, ప్రెజెంటేషన్స్ ఇదేనా మీ జీవితం? రోజుకు 10 గంటలు, 12 గంటలు కుర్చీలో కూర్చుని పనిచేస్తున్నారా? అయితే మీరు సంపాదిస్తుంది డబ్బు మాత్రమే కాదు, తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదాన్ని కూడా కొని తెచ్చుకుంటున్నారు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతను వేధిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి సంతానోత్పత్తి సమస్యలు. ముఖ్యంగా ఆఫీస్ లైఫ్ స్టైల్, ఒత్తిడి, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు పెళ్ళై చాలా సంవత్సరాల తరువాత మాత్రమే సంతానలేమి సమస్యలు బయటపడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న యువతలోనే ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మన జీవన శైలేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పురుషుల్లో అధిక మానసిక ఒత్తిడి, నిద్రలేమి, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గడం, స్పెర్మ్ నాణ్యత దెబ్బతినడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వస్తున్నాయని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్ అలవాట్లు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. అదే సమయంలో మహిళల్లో కూడా ఆఫీస్ ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపుతోంది. హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గర్భధారణ అవకాశాలు తగ్గుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ రంగాలలో పనిచేసే మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఈ సమస్యలు విన్న తరువాత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ ప్రమాదాలను తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. 7 నుండి 8 గంటల పాటు నాణ్యమైన నిద్రపోవడం, మానసిక ఒత్తిడిని నియంత్రించడం, జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం, ధూమపానం మరియు మద్యపానాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం చాలా ముఖ్యం. అలాగే కుటుంబాన్ని ప్లాన్ చేసుకునే ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే నిపుణులను సంప్రదించడం కూడా అవసరం. గుర్తుంచుకోండి, కెరీర్ జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ ఆరోగ్యం, కుటుంబం మన జీవితానికి అసలు బలం. కాబట్టి పని కోసం పరుగు తీస్తూనే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యకరమైన భవిష్యత్తు మన సొంతమవుతుంది.